హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. అయితే ఈరోజు నేను ఈ వీడియోలో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే మీతో, నాకైతే ఈరోజు 2 బిగ్ టాస్క్లు ఉన్నాయి. ఒకటి మా క్యాంటీన్లో ఉన్న వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, సో క్యాంటీన్కి వెళ్ళి గ్రాసరీస్ కొనుక్కోవడం ఉంది. ఇంకొకటి బేగం బజార్ వెళ్ళి వరలక్ష్మి వ్రతంకి నేను ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి కొత్తగా కొంటాను. అంటే ఒకేసారి అన్ని ఇన్వెస్ట్మెంట్ చేయలేను కదా, అందుకని ఈ ఇయర్ ఒక ఐటము, నెక్స్ట్ ఇయర్ ఇంకొక ఐటమ్, అలా కొనుక్కుంటూ ఉంటాను. ఎందుకంటే ఒకేసారి ఎంత అమౌంట్ మనకు కావాల్సినవన్నీ కొనాలంటే మనకి హస్బెండ్స్ సపోర్ట్ చేయరు, నేనేమో వర్కింగ్ ఉమెన్ని కాదు. సో అందుకని నాకు పూజకి ఏం అవసరమో అవి ఒక్కొక్క ఇయర్, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్తో కోరుకుని ఉంటాయి కదా. వరలక్ష్మి పూజ అంటేనే కొంచెం ఎక్స్పెన్సివ్, దానికి తోడు ఇంకా ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ కొనాలి అంటే కష్టం అవుతుంది కదా. అందుకని కొన్ని ఇయర్స్కి ఒక ఇయర్కి ఈ ఐటమ్స్ కొన్నానని ఒక మెమరీగా ఉంచుకుంటాను. సో ఇప్పుడు నా ప్రయాణం ఎటు వెళ్తుందో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు టైం అవుతుంది. ఫస్ట్ మా క్యాంటీన్కి వెళ్తాను. క్యాంటీన్లో నాకు గ్రాసరీస్ అన్నీ నాకు కావాల్సినవన్నీ దొరికితే క్యాంటీన్కి వెళ్ళి క్యాంటీన్ షాపింగ్ చేస్తాను. అది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. లేకపోతే బేగం బజార్ వెళ్తాను. బేగం బజార్లో నా షాపింగ్ ఎలా జరిగింది, నేను ఏమేమి కొన్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో మరి ఇంతవరకు నా వీడియోస్ని చూస్తూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ అండ్ సపోర్ట్ వల్ల నాకు చాలా లైఫ్ ఉంటుందండి. సో నిన్న చూసిన వీడియో కాదు, నిన్న ఒక డ్రెస్లో ఉన్నాను, ఇది ఒక రోజు షూటింగ్ అయింది. అందుకని నిన్న నేను వెళ్దామని బయలుదేరేసరికి ఏదో సామెత అంటారు కదా, అలా అయింది నా పరిస్థితి. నేను బయలుదేరేసరికి వర్షం పట్టుకుంది. ఇంకా బయటికి అడుగు పెట్టడానికి కూడా వీలు లేనంత వర్షం అయితే పడింది. సో నిన్నైతే వెళ్ళడం కుదరలేదు. ఇంకా పూజకి 2 days టైం ఉంది కదా, ఇంకా ఎలా అయినా నాకు కావాల్సిన సామాన్లు కొనుక్కోవాలి అనేసి ఇంకా ఈరోజు మార్నింగ్ బాబుని స్కూల్కి దిగబెట్టి ఇంక నేను షాప్కి వెళ్ళి బేగం బజార్ వెళ్ళి అయితే సామాన్లు కొనుక్కున్నాను. సో నేను ఏమేమి సామాన్లు కొనుక్కున్నానో మీతో చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఏమేమి కొనుక్కోవాలి అని ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. చెప్పాను కదా, ఎవ్రీ ఇయర్ కొన్ని డెకరేషన్ కావని, పూజ కావని, ఈవెన్ గోల్డ్ అవని, సిల్వర్ అవని, ఏదైనా కొత్తగా ఒక ఇయర్కి ఒక మెమరీగా ఉండాలని కొనుక్కుంటాను. సో అలాగే ఈ ఇయర్ అయితే నేను సిల్వర్ అండ్ గోల్డ్ జోలికి అయితే పోలేదులేండి, కానీ నాకు కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ కావాలని షాపింగ్కి అయితే వెళ్ళాను. ఇన్నాళ్ళు ఎదురుగా మా ఫ్రెండ్ ఉండేది, మా ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకొని వాడేదాన్ని, ఇద్దరం షేర్ చేసుకునే వాళ్ళము. అలాంటిది ఇప్పుడు తను లేదు, తను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మస్ట్ అండ్ షుడ్గా నేనే కొనుక్కోవాలి. మా అపార్ట్మెంట్లో ఎవరో ఈ పూజ అంతగా చేసుకుంటారు కానీ వాళ్ళకి అదే రోజు పూజ కదా, సో అందుకని వాళ్ళని అడగడం పద్ధతి కాదు. ఏదైనా మన ఐటమ్స్తో మనం పూజ చేసుకుంటే తృప్తే వేరు కదా, అందుకని ఒకేసారి కొనలేనని ఇలా చేశాను. అయితే నేను ఏమేమి రాసుకున్నాను అంటే ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా రాసుకున్నాను. దానిలో ఫస్ట్ గాజులు రాశాను. గాజులు తీసుకున్నానండి, 3 డజన్ల గాజులు. బట్ గాజుల విషయానికి వస్తే తీసుకున్నాను. బట్ ఈ 3 డజన్ల గాజులు ఇక్కడ ఎంతైనా సరే గాజులు ఇక్కడ బాగుంటాయని అంటారు, కానీ హైదరాబాద్వి నాకు మా సైడ్ ఉన్న గాజులు ఉన్న క్వాలిటీ ఇక్కడ అనిపించదు. ఆ సైడ్ గాజులు తిక్కగా ఉంటాయి, చాలా గట్టిగా అనిపిస్తాయి. ఇక్కడ ఇలా కాదు, తేవడానికి కూడా చాలా భయపడాలి, అంత డెలికేట్గా అనిపిస్తాయి. బట్ మనం ఇప్పుడు ఈ అవసరం కోసమని నేను ఊరు వెళ్ళి తెచ్చుకోలేను కదా, అందుకని ఇక్కడే తీసేసుకున్నాను. బట్ మా సైడ్ గాజులే బాగుంటాయని అనిపిస్తాయి నాకు. ఇక్కడ గాజులు చాలా పతలాగా ఉంటాయి మరి. సో నేను 3 డజన్ గాజులు తీసుకున్నాను మొత్తానికి. ఎలా ప్యాక్ చేశారో ఎందుకు చూద్దాం. సో ఇలాగా అమ్మవారికి ఇష్టం కదా, రెడ్, గ్రీన్ అండ్ ఎల్లో తీసుకున్నాను గాజులు. సో ఇలాగ వాళ్ళకి బండిలుగా తీస్తారు. ఈ బండిలు అయితే నాకు ఎన్ని డజన్లు ఐడియా లేదండి, కౌంట్ చేసి నేను షార్ట్లో చెప్తాను ఇది ఎన్ని డజన్లు తీసుకున్నాను అనేది. అక్కడ అడగలేదు, బట్ ఒక్కదాన్నే వెళ్ళాను కదా, నాకు అవసరమైనవి వెంటనే కొనేసి ఇంటికి వేగంగా రావాలని నేను అక్కడ అడగలేదు. బట్ కాస్ట్ అయితే నాకు ఈ బండిల్ అయితే నాకు 150 రూపీస్ పడింది బేగం బజార్లో. మరి ఇక్కడ ఎంత ఉంటుంది అనేది నేను ఎప్పుడు కూడా బేగం బజార్లోనే గాజులు, బ్లౌజ్ పీస్లు అన్నీ తీసుకుంటాను. సో గాజులు అయిపోయాయి కదా. సో నెక్స్ట్ అమ్మవారికి వస్త్రం వేస్తానని, వస్త్రాల కోసమని ఇలా వస్త్రం తీసుకున్నాను. సో అవి 2 తీసుకున్నాను, అవి 20 రూపీస్. సో తర్వాత ఇలాగ పువ్వొత్తులు మనం చేసుకోవచ్చు, కానీ నాకు అంత ఒళ్ళొంగదు కదా, సో అందుకని ఇవి కూడా కొనేసుకున్నాను.
అంటే ఇప్పుడు అవసరం లేదు, కానీ ఇప్పుడు నేను మామూలుగా స్ట్రైట్గా ఉన్న ఒత్తులతోనే దీపం చేస్తాను, దీపం పెడతాను. బట్ కానీ కార్తీకంలో గట్టి యూజ్ అవుతాయి కదా, మళ్ళీ నేను అంత దూరం వెళ్ళలేను అని మా వారు ఏం చెప్పారంటే, నీకు ఇప్పుడు అవసరమైనవి కొనుక్కో అన్నారు, కానీ ఇదేం పెద్ద అమౌంట్ కాదు కదా, అందుకని తీసుకున్నాను. ఉంటాయి కదా అని. ప్రసాదం మనం ఇస్తాం కదా, వాయనం ఇస్తాం కదా, దానికోసమని నేను ఇలా ప్లేట్స్ తీసుకున్నాను. ఒక ప్లేట్ అయితే ఒక సెట్, ఇందులో ఎన్ని ఉంటాయి అంటే 25 ప్లేట్స్ ఉంటాయి. 25 రూపీస్ పడింది నాకు. అలాగే నేను 3 సెట్స్ తీసుకున్నాను. ఇప్పుడు తర్వాత మళ్ళీ పాయసం అన్నీ ఇచ్చుకుంటాం కదా, సో దానికోసమని నేను కప్స్ తీసుకున్నాను. మామూలుగా ప్లెయిన్ కొన్ని కప్స్ అయినా మనకి సేమ్ అమౌంట్. సో ఇవైతే కొంచెం ఫ్యాన్సీగా అందంగా ఉన్నాయి కదా, అందుకని ఇవి తీసుకున్నా. అయితే అవి 50 పీసెస్ 60 రూపీస్ అన్నాడు. ప్లెయిన్గా ఉంటాయి కదా ఇలాంటి కప్స్ అవి. బట్ ఇవైతే 120 పీసెస్ తీసుకోవాలి, 120 రూపీస్ అన్నారు. బట్ నేను ఒక్కదాన్ని 120 ఏం చేస్తాను అని వేరే ఒక ఆమె కూడా తీసుకుంటుంటే ఆమెతో షేర్ చేసుకున్నాను. సో అలా అయితేనేమి సేమ్ అమౌంట్కి మంచిది. అసలు ఒక ప్లాంట్ తీసుకున్నాను. నేను వీడియోస్ చేస్తూ ఉంటాను కదా, వీడియోస్ కోసం పక్కన ఇలాంటిది పెట్టుకుంటే బాగుంటుంది అని తీసుకున్నా. ఇది ప్లాస్టిక్ మనీ ప్లాంట్, చూసారా అస్సలు ఎంత ఆకులు కూడా ఎంత బాగున్నాయి. అంటే మనం చెప్తే కానీ అర్థం కాదు ఇది ప్లాస్టిక్ దా ఒరిజినల్ దా అని, అంత రియలిస్టిక్గా ఉంది. సో ఎందుకు తీసుకోవాలనిపించింది. నాకు దీని కాస్ట్ అయితే 50 రూపీస్ పడింది. బట్ నాకు ప్రైస్ అంటే క్వాలిటీ రెండు బాగా నచ్చాయి. సో మరి ఎందుకని తీసేసుకున్నాను. ఏంటంటే నేను అమ్మవారి కోసమని ఇలా గాజులు దండ వేస్తారు కదా, చిన్న గాజుల దండ. నాకు తెలిసి మా ఇంట్లో ఎప్పుడు వేయలేదు, బట్ గాజులే కదా వేయొచ్చు అని ఒక అభిప్రాయంతో నేను ఇవి తీసుకున్నాను. చూడడానికి కూడా చాలా క్యూట్గా చాలా అందంగా అనిపించాయి. సో అమ్మవారికి ఎలాగో నేను చీర కడతాను కదా, అప్పుడు వేయొచ్చు అని తీసుకున్నా. చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. నాకైతే ఇది 80 రూపాయలు పడింది. అంటే మామూలువి కూడా ఉన్నాయి, బట్ వాళ్ళే మనకి ఇలా దండ కట్టి మరీ అమ్ముతున్నారు. వాళ్ళే మరి మనకి ఇలా దండ కట్టి మరీ అమ్ముతున్నారు. చూసారా ఎంత బాగున్నాయో. అసలు నేను వేసుకోకూడదు ఇవి, కానీ చాలా బాగున్నాయి. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. వేస్తే చాలా అసలు అమ్మవారికి నగలు కూడా వేయనవసరం లేదు, అంత నిండుతనం వస్తుంది అనిపిస్తుంది చూస్తుంటేనే నాకు. ఇంకా సో ఈ ఒక జత తీసుకున్నాను నేను. ఇవి చెప్పడం అయితే వాడు నాకు 150 చెప్పాడు, బట్ నేను బ్యాకింగ్ చేసి వాటితో 80 రూపాయలకి ఇప్పించుకున్నాను. ఇవి మనం అంతే ఎక్కడికి వెళ్ళినా మనదంటే ఒక ముద్ర ఉండాల్సిందే. నెక్స్ట్ పసుపు కొమ్ములు కూడా అక్కడ అంటే అమ్మవారికి కాసు ఇప్పుడంటే, కానీ ఎన్ని వేసినా కూడా అమ్మవారికి మెడలో ఈ పసుపు కొమ్ముతో ఒక తాడు వేయాలంటారు. సో అందుకని నేను ఒక పసుపు కొమ్మని అయితే తీసుకున్నాను. ఒక ప్యాకెట్. ఈ ప్యాకెట్ ఏమో అక్కడైతే బేగం బజార్లో ఎన్ని ఉన్నాయి నాకు తెలిసి ఒక 15 ఉన్నాయి. అక్కడ 10 రూపాయలే తీసుకున్నాడు. సరేలే దేనికి ఒక దానికి అవసరం అవుతుంది కదా అని తీసుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే ఈ ఐటమ్స్, ఈ కవర్లో ఉన్న ఐటమ్స్. ఈ ఐటమ్స్ అయితే అసలు ఎవ్రీ ఇయర్ నేను పూజ చేసుకుంటుంటే నాకు ఆడపిల్లలు లేరు కదా, సో ఆడపిల్లలకి వేసేవి ఇమిటేషన్ జ్యువెలరీ థింగ్స్ నా దగ్గర అయితే అస్సలు లేవు. ఎందుకంటే నేను కొనుక్కున్నా మా వారు ఎదురుగా వేసుకొనివ్వరు, నాకు పెద్దగా ఇష్టం ఉండవు, వేసుకుంటే నాకు ఎలర్జీస్ వస్తాయి. అందుకే నేను ఎప్పుడు తీసుకునేది లేదు. మా వారు వేసుకుంటే మనకు ఉన్నంతలో ఉందాం, లేని దానికి గొప్పలు లేనివి ఆర్బట్టలకు వెళ్ళకు, అలాంటి పిచ్చి నగలు వేసుకోకని ఎప్పుడు నాకు వార్నింగ్ ఇస్తూనే ఉంటారు. అతను వేలాడుతుంది కరెక్టే, కానీ ఆడవాళ్ళం కదా, నలుగురు వేసుకుంటున్నాను కదా, నేను వేసుకోవాలని అనుకుంటాను. కానీ మా వారికి అస్సలు యాక్సెప్ట్ చేయరు. సరే ఇన్ని రోజులైతే మా క్యాంప్లో ఒక ఫ్రెండ్ ఉండేవాళ్ళు, వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళ దగ్గర నుంచి ఈ ఆర్నమెంట్స్ తెచ్చి వేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి ఇంకా నేనే కొనుక్కున్నాను. ఒకసారి కొనుక్కుంటే ఇంకా ఎప్పుడు మనం పూజ చేసినా పెట్టుకోవచ్చు కదా, ఇలా ఎన్నిసార్లు అడుగుతాను ఎవరినైనా అనేసి అనుకుని ఇంకా ఫైనల్గా అయితే కొనేసుకున్నాను. అమ్మవారికైనా యూజ్ అవుతాయి కదా, మనమే పెట్టుకోవాలని రూల్ లేదు కదా అనేసి. సో మొత్తానికైతే ఇది ఇంకా అమ్మవారికే వాడతాను. అమ్మవారి దీనికోసం నేను మరి క్లియర్గా చూపిద్దామంటే వీడియోస్ కూడా నేనే షూట్ చేసుకోవాలి, అందుకని నేను దగ్గర నుంచి చూపించలేకపోతున్నాను మీకు ఏమీ. చూసారా వడ్డానము, సేమ్ ఇలాంటి వడ్డానం చూసారు కదా, చాలా బాగుంది. నాకు క్వాలిటీ కూడా బాగా నచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. అసలు బేగం బజార్ అంటే ఏంటంటే మనం ఏమి కొన్నా కూడాను కొంచెం తెలివి ఉండాలి.
అదే బేరం ఆడే ఓపిక ఉండాలండి. లేదు అంటే వాడు చెప్పే రేటుకి మనం కొంటే మనకి లాస్ అని. బట్ బేగం బజార్ ప్రతి ఐటమ్ మనకి చాలా తక్కువ రేటుకి దొరికిద్ది. కొంచెం ఓపిక్గా అన్ని ఒక షాప్ నుంచి ఇంకొక దగ్గర మనకు ఆ ఐటమ్ నచ్చిందని అక్కడే కమిటీ అయిపోకుండా ఉండకూడదు. ఇంకొక షాప్కి వెళ్ళి తెలుసుకోవాలి. ఎందుకంటే నేను ఇది చాలాసార్లు వెళ్ళా బేగం బజార్కి, అందుకే చెప్తున్నాను. ఒక్కొక్కరు ఒక్క రేట్ చెప్తారు, సేమ్ ఐటమే ఒక్కొక్కరు ఒక్క రేట్ చెప్తారు. యాక్చువల్గా ఈ ఐటమ్ నేను ఎంత రేటుకి కొన్నానో మీరు గెస్ట్ చేయండి. గెస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి, వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఎంత రేట్ ఉంటుందో. నేను దీని రేట్ ఎంత అనేది మీకు లాస్ట్లో చెప్తాను. ఈలోపు మీకేమి ఇది ఎంత రేట్ ఉంటుంది అనేది మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇమిటేషన్ జ్యువెలరీలో ఎంత క్యూట్ ఉందో చూడండి. ఈ నెక్లెస్ చోకర్ అంటారంట. అసలు చాలా క్యూట్గా ఉంది. అసలు నేను వేసుకోవచ్చో వేసుకోకూడదో, నేను వేసుకునేది మళ్ళీ అమ్మవారికి ఏం పెడతానని, కానీ నాకైతే చూస్తుంటేనే ఎంత బంగారం నగలున్నా కూడాను ఇది వేసుకోవాలని అనిపిస్తుంది. మనసుకు నాకు చాలా బాగా నచ్చింది. దీని అందమే వేరే. అసలు వేసుకోవాలా లేదా నాకు అర్థం కావట్లేదు. ఇంకా అమ్మవారి కోసం అని కొన్నాను కదా, సో నేను వేసుకోను. బట్ లుక్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఎంత బాగుందా కదా. సో ఇలాంటి ఐటమ్స్ కొనుక్కుంటే మనము ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా బయటకు వెళ్ళి ధైర్యంగా వెళ్ళి రావచ్చు. కానీ మా వారికి ఎంత చెప్పినా వినరు. వేస్తే బంగారం వేసుకో, లేదంటే లేదు. మనకి ఇంతే ఉందని తెలియదు. మన కోసం అందరికీ తెలియాలని రూల్ లేదని అంటారు అతను. సో ఒక్కొక్కరిది ఒక పిల్లలు, బట్ అతనికి కూడా ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేనేం చేయలేను. సో ఇదెంత అయిందో కామెంట్ చేయండి. బట్ ఇది చాలా క్యూట్ ఉంది, చాలా బాగుంది అసలు. సో ఇదొకటి తీసుకున్నాను. ఇది నెక్స్ట్ ఒక స్మాల్ ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి నేను. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. చూసారా, చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్. ఎంత క్యూట్ ఉన్నాయంటే ఇంకా దీనికి మ్యాచ్ అవుతాయి. సేమ్ మెరూన్ అండ్ గ్రీన్ కలర్ ఉందా, సేమ్ మెరూన్ అండ్ వైట్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఉన్నాయి, బాగా మ్యాచ్ అవుతాయి అనేసి తీసేసుకున్నాను. నాకైతే బాగా నచ్చాయి. సో ఈ త్రీ చూసారు కదా. ఇప్పుడు ఈ 3 వాటి కాస్ట్ ఎంత ఉంటుందో నాకు కామెంట్ చేయండి. మీకు ఎంత రేట్ అయ్యి అనుకుంటున్నారో గెస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. మీకు తెలియకపోతే లాస్ట్లో చెప్తాను. సో ఫైనల్గా అయితే ఇవన్నీ నేను హార్డ్లీ ఒక 40 మినిట్స్లో అయితే మొత్తం స్పీడ్గా తిరిగేసి కొనేసాను. బట్ ఒక ఐటెం కోసం అయితే బేగం బజార్ చుట్టూ ఒక 3 రౌండ్స్ వేసాను అనుకోండి, నాకు ఫుల్ వాకింగ్ అయిపోయింది. ఆ ఐటెం ఏంటి అంటే ఇది చూసారా. అసలు దేనికి వాడుతుంది తెలుసా? అరటి కొమ్మలు మనం పూజ చేస్తామా, మనం ఇసుకలో గట్ట పెట్టుకుంటాం కదా. యాక్చువల్గా ఇసుకలో పెట్టుకునేదే మంచిది. బట్ ఇక్కడ మాకు ఇసుక దొరకదు. వాళ్ళు పెట్టుకునే ప్లేసెస్లో పెట్టుకునే టబ్స్ కూడా నా దగ్గర లేవు. సో అందుకని లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ దగ్గర ఉండేవి, తన దగ్గర తీసుకుని మరీ డెకరేషన్ చేసుకున్నాను. ఇయర్ తను లేదని చెప్పాను కదా, సో అందుకని నేను కూడా ఒక సెట్ తీసుకుందామని తీసుకున్నా. బట్ వీటి కోసం అయితే ఎన్ని షాపులు తిరిగాను, ఇంకా దొరకదు. లాస్ట్ ఒక షాప్ అతను అయితే మళ్ళీ వచ్చిన షాప్కే వచ్చావమ్మా, అసలు ఇక్కడ దొరకవు, ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకోవాలనుకున్నాను అన్నారు. సో నా టైము నా శ్రమ అంతా వేస్ట్ అయిపోయింది అనుకొని చాలా బాధతో నేను రిటర్న్ అవుతుంటే ముఖ్యదంటే చుట్టూ తిప్పి అక్కడే ఉందని చూపించినట్టు అయిపోయింది నా పరిస్థితి. నేను ఎక్కడైతే ఆగానో, నా బైక్ని ఎక్కడ పార్క్ చేసి వాటికి ఆపోజిట్లోనే ఒక షాప్లో ఇవి అమ్ముతున్నారు. బట్ నేను అది చూడకుండా తిరిగిన ప్లేస్నే తిరుగుతూ లాస్ట్ టైం ఇంకా వచ్చే దారిలో చూశాను. అయ్యో ఇది ఇక్కడే ఉంచుకొని ఏదో సామెత అన్నట్టు అయిపోయిన పరిస్థితిని చూసుకున్నాను. ఇవి కూడా నేను తీసుకున్నాను. ఇవంతా ఇవి ఉంటే గెస్ట్ చేయండి. ఇవైతే నేను చాలా రేట్ ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నేను అనుకునే దానిలో 1% కూడా దీనికి కాస్ట్ లేదు. నాకైతే ఇవి చాలా రీజనబుల్గా అండ్ నేను వెతికాను, దీనికోసమనే వెళ్ళాను. ఇంకా మిగిలినవన్నీ అంటే ఇప్పుడు ఇక్కడైనా కొనుక్కోవచ్చు. ఇది ముస్లిం ఏరియా కదా మేము ఉంటున్న ఏరియా. సో ఇలాంటి ఐటమ్స్ దొరకవు. పూజ సామాన్లు, మన హిందూస్ చేసుకునే పూజ సామాన్లు చాలా రేర్, కొన్ని షాప్లో ఉంటాయి. అక్కడ కూడాను పువ్వులు, కొబ్బరికాయలు తెప్పించి ఇలాంటివి దొరకవు. అందుకని నేను అంత దూరం పోవాల్సి వచ్చింది. ఎనీవే నేను వెతికాను, వెళ్ళింది అయితే సక్సెస్ఫుల్గా నా షాపింగ్ అయితే చేసేసుకున్నాను. సో అయితే ఈ ఐటమ్స్ ఎంత కాస్ట్ అయి ఉంటాయో మీలో ఎంతమందికి ఐడియా ఉందో నాకు గెస్ట్ చేయండి. ఇవి నేను చెప్పనా? సో చెప్తాను అన్నాను కదా లాస్ట్లో. ఇదేమో 100 రూపీస్కి తీసుకున్నానండి. 100 రూపీస్. వాడు చెప్పడం అయితే 250 చెప్పాడు, బట్ నేను 100 రూపీస్కి తీసుకున్నాను. ఇదే కాదు, ప్రతి ఐటెం కూడా నాకు
250 చెప్పాడు, బట్ 100 రూపీస్కే ఇచ్చాడు. ఈ 3 ఐటమ్స్ నేను 300కే కొన్నాను. మీరు నమ్మట్లేదు కదా నిజంగానే. బట్ నేను బేగం బజార్లోనే వీడియోస్ అన్ని షూట్ చేద్దామంటే నా వల్ల కాలేదు. అక్కడ చాలా ట్రాఫిక్ ఉంటుంది, మనుషులు మేము ఒక అడుగు తీసి అడుగు వేయలేము. అలాంటి ఏరియాలో నేను ఐటమ్సే కొంటానా, నేను వీడియోస్ తీస్తాను, అందుకని కుదరలేదండి. సో ఇవైతే ఈ పూజకి నేనైతే ఏమేమి కొనుక్కోవాలనుకున్నా సక్సెస్ఫుల్గా అయితే వరలక్ష్మి వ్రతం కోసం నేను సామాన్లు అయితే కొనుక్కున్నా. ఇంకా పువ్వులు పళ్ళే ఉన్నాయి, అవి నేను పండగ ముందు రోజు వెళ్ళి బయటికి వెళ్ళి తీసుకుంటే అయిపోయిద్ది. సో ఈ ఇయర్ అయితే ఎలా చేసుకుంటున్నా ఏంటో చాలా టెన్షన్గా ఉంది, మనసుకి భయంగా కూడా ఉంది. ఒక్కదానిని అన్నీ తెచ్చుకోవాలి, ఏం చేయాలి ఏంటి అనేది. సో అదండి మీరు ఇంతవరకు నా వీడియో చూసారంటే నా వీడియో నచ్చే ఉంటుంది. నచ్చితే మీ చేతులతో ఒక చిన్న లైక్ చేసుకోండి. అలాగే వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు నచ్చింది అయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయితే ఇదండి, మీకు నేనే కదా షూట్ చేసుకోవడము, నేను మీకు ఏమీ చూపించలేకపోతున్నాను క్లారిటీగా, నాకే ఎదలా ఉంది. సో అవి నేను తీసుకున్న ఆర్నమెంట్స్, గ్లాసెస్ పెద్దగా ఏం తీసుకోలేదు. ఇది కూడా వీడియో చూపించాలని అంటారా? సో నాకు హైలైటెడ్ అండి ఇదండి ఫైనల్ లుక్.